ఏం బ్రో చూసారా బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం చూసారా? చూసినాను. సో ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 8 అనేది అయిపోయింది కదా, అండ్ విన్నర్ కూడా నిఖిల్ అయ్యారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ అండ్ మీ దృష్టిలో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు? నిఖిల్ ఓకే కానీ గౌతమ్ గెలిచింటే బాగుండేది. లైఫ్లో అశ్వత్థామ 2.0 అని చెప్పి ఎంతో ట్రోలింగ్ పొందుకున్నాడు. ఎవరికైనా లైఫ్లో ఓడిపోతే కొంచెం కాలుతుంది. అట్లాంటిది దాన్ని పౌరుషంగా తీసుకొని మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసి 3.0 ఎంటర్ అవడం అనేది ఒక ఫెయిల్యూర్ వచ్చినా కానీ తగ్గకుండా సక్సెస్ఫుల్గా మళ్ళీ రెండోసారి దాన్ని సింగిల్గా అంతవరకు చాలా అందరూ ట్రోల్ చేస్తారు కదా గౌతమ్. ఇప్పుడు చాలా మంది రియల్ విన్నర్ గౌతమ్ అని అంటున్నారు కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? అది ఇప్పుడు మనకు లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ అట్లాంటి ఫెయిల్యూర్ కుంగిపోకుండా అశ్వత్థామ 3.0 అనేది అక్కడ ఒక బ్యాచ్ అంతా ఫామ్ అయింది. ఆ బ్యాచ్ని ఏమాత్రం కూడా భయపడకుండా ఒక సింగిల్గా మీసం వెలేసి పంచగట్టి రుమాలు కట్టి ఒక్కోడు అక్కడ 5-6 మంది నిలవనే కానీ వచ్చి మీద పడి కొట్టినా కానీ అక్కడ దిక్కులేదు. ఆయన కానీ రోషంగా నిలవబడి అక్కడ గెలవడం అనేది యాక్చువల్ గెలిచింటే బాగుండేది. ఈ 8కి చాలా డల్గా తాగింది. స్ట్రాటజీలు ఉంటాయి భయ్. ఇప్పుడు నిఖిల్ కూడా కర్ణాటక ఫ్యాన్స్ ఉన్నారు, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, రకరకాల పీపుల్ ఉన్నారు. కానీ గౌతమ్కి ఏముంది, లాస్ట్ సీజన్లో శివాజీ వీళ్ళంతా కూడా తీసుకెళ్ళిపోయినారు. గౌతమ్ సెకండ్ అయిపోయినాడు, ఏం లేదు ఫ్యాన్ బేస్. అట్లాంటిది వైల్డ్ కార్డ్కి వచ్చి ఆల్మోస్ట్ విన్నర్ వరకు వెళ్ళాడంటే అంత ఆశమాసి విషయం కాదు. సో అంతటువంటి ఒక కిక్ వచ్చేది యాక్చువల్గా బిగ్ బాస్ 8 అనేది గత సీజన్ల కంటే కదా లైట్గా సాగింది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో అక్కడ అవినాష్ వీళ్ళు కొంచెం ఫన్ స్టార్ట్ చేయడం వల్ల కొద్దిగా ఒక లెవెల్కి ఎక్కింది. అక్కడ గౌతమ్ ఎలివేట్ కావడం నుంచి అక్కడ వచ్చింది. ఎప్పుడైతే గౌతమ్ విన్నర్ అయింటే కనుక ఈ సీజన్కు ఇంకా ఫుల్నెస్ వచ్చేది. సో ఇది స్టార్ మా వాళ్ళు కావాలనే నిఖిల్ గెలిపించారని చెప్పేసి అది మనం చెప్పలేం దాన్ని. బట్ ఓటింగ్ ఎలా జరిగింది అనేది మనం అది బయటికి రాదు, మనం దాన్ని జడ్జి చేయలేం. సో బట్ కొంత డిసప్పాయింట్ అయితే ఉంది. బట్ గౌతమ్కి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ పక్కా చూస్తాం మేము. మాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఓకే బ్రో. సో సీజన్ అయితే సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిపోయింది. సో ఏ సీజన్ మీకు బాగా అనిపించింది? అంటే నాకు సీజన్ 8 బాగుందా లేదా సీజన్ 7? అలా ఏ సీజన్ బాగా నచ్చింది? మేమైతే ఎక్కువగా అంటే సీజన్ 7 బాగా నచ్చింది మాకు. దాని తర్వాత సీజన్ 8 కూడా ఫస్ట్ లో అంత అనిపించలేదు, కానీ చూస్తుండగా బాగా ఇంట్రెస్టింగ్ అయింది. మళ్ళీ మనకి కొత్తగా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఇచ్చారు కదా, వాళ్ళు వచ్చాక బిగ్ బాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎవరు గెలుస్తారో అని చాలా డైలీ మా ఇంట్లో అందరము పక్కా చూస్తాం బిగ్ బాస్. సో నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు కదా. అవునవును. మీ దృష్టిలో మీరు ఎవరు విన్ అవుతారు? నేనైతే ఫస్ట్ అయితే నిబిల్ అవుతాడు అనుకున్నాము. స్టార్టింగ్ నబిల్ అవుతాడు అనుకున్నాము. తర్వాత మన ముక్కు అవినాష్ ఉన్నాడు కదా, అతని మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగినుండే. ఇతను కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇతను కూడా చాలా అతని కష్టం చాలా చూపించాడు, చాలా బాగా ఆడాడు. పర్లేదు, విన్ అయినది సంతోషమే. అంటే బయట టాక్ వచ్చేసి స్టార్ మా వాళ్ళు కాబట్టి అలా చేశారు. సో నిఖిల్ గేమ్ ఎలా అనిపించింది? నిఖిల్ గేమ్ స్టార్టింగ్లో అయితే యావరేజ్ మామూలుగానే అనిపించింది. ఫస్ట్ బాగానే ఆడాడు, మధ్యలో చాలా యావరేజ్గా మామూలుగా అనిపించింది, అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మళ్ళీ చివరికి వచ్చేసరికి చాలా బాగా ఆడాడు. అంటే మీకు బిగ్ బాస్లో ఇష్టమైన కంటెస్టెంట్స్ అంటే మనకి అవినాష్ బాగా నచ్చాడు నాకైతే ఈ లాస్ట్లో. సో అవినాష్ ఈ సీజన్లో 5th ప్లేస్లో ఉన్నాడు. కాకపోతే టాపిక్ కొడతాడు అనుకున్నాం, విన్నర్ అవుతాడు అనుకున్నాం, కానీ కాలేదు.